అందరికీ షలోం. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శాలేము రాజా, శాంతి ప్రదాత, శాంతి దూత, సర్వ సంపదలకు నిధి అయిన తండ్రి, సత్యస్వరూపి, స్తుతి పాత్రుడ, స్తోత్రనీయుడ, స్తోత్రార్హుడ, సర్వశరీరులకు ఎలోహిం, సకల రాజ్యములకు అదోనాయ్, సిల్వహోమ, స్వస్థపరచువాడ, సర్వలోకనాథ, శాశ్వత ప్రేమ గల ఎలోహిం, సరి అయిన ఎలోహిం, శరీరుడ, సామర్థ్యము గల అదోనాయ్, సియోను నివాసి, శ్రీ యెషూవా మెస్సియా, సమస్తమును చేయగలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించుట ద్వారా తండ్రి, నీ యొక్క జ్ఞానముకు అందిస్తూ, ఈ యొక్క లోక జ్ఞానము కూడా మాకు అందిస్తూ, బలపరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి మా రక్షకుడి విమోచకుడు యెషూవా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యావేదే, యుద్ధము యెహోవాదే. దినవృత్తాంతాల గ్రంథము 27వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 27వ అధ్యాయంలో సహస్రాధిపతులు, శతాధిపతులు లెక్క దేనికనంటే ఏటేటా రాజు సేవ చేయటానికి వారి లెక్కను కట్టి, ఆ లెక్కల ద్వారా వారు నిర్దేశింపబడతారు రాజు దగ్గర పని చేయటానికి. అయితే ఏటేటా 24,000 మంది రాజు యొక్క సేవలో ఉన్నారని, మనకు సేవ చేటుకున్నారని మనకు ఈ అధ్యాయం తెలియజేస్తున్నది. అయితే మందిర సేవ ఏ విధంగానో ఇక్కడ రాజు దగ్గర చేసే పని కూడా అదే విధంగా రోజుకిద్దరు చొప్పున 12 రోజులకు గాను మరి 24 మంది మరి సేవ చేసినట్లుగా, రాజుకు సేవ చేసినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. మొదటగా జబ్దియేలు సంతానంలో యాషాబాము అధిపతిగా ఉన్నాడు. తర్వాత పెరోజు సంతతి అహీయుడైన దోదయిదియు కుమారుడు మిక్లోతు అధిపతిగా ఉన్నాడు. తర్వాత యోధ కుమారుడు బెనాయ అధిపతిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇతని కుమారుడే అమీజాబాదు కూడా అధిపతిగా ఉన్నాడు. తర్వాత యోవాబు సహోదరుడు ఆషాహేలు కుమారుడు జబద్య, వీరు కూడా మరి ఉన్నారు. ఇస్రాహేతీయుడైన షంహాతు అధిపతిగా, ఆ తర్వాత తెకోనీయుడైన ఇక్కేషు పుట్టిన ఏరా మరి తర్వాత అధిపతిగా, ఎఫ్రాయిము కుమారుడు హెలెస్సు అధిపతిగా, జరాయియులైన కుమారుడు సిబ్బేకై మరియు బెన్యామీనీయుల ఆ కుమారుడు అబియేజరు, ఆ తర్వాత జరాహీయుల కుమారుడు మహర్తె, ఎఫ్రాయిము కుమారుడు పెరాతోనీయుడైన బెనాయ, ఒత్నియేలు కుమారుడు హెల్దై. వీరందరూ కూడా రాజు యొక్క సేవ జరిగించడానికి నియమింపబడిన వారుగా మనము చూస్తూ ఉన్నాం. ఆమేన్.